అందరికీ నమస్కారం. చిన్నప్పుడు హోంవర్క్ రాయరా బాబు అంటే రాసాడో లేదో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసేస్తున్నాడు. ఎలాగో ఓట్లేరు కదా. మా హింసించే రాజు పులకేష్, ఈ లోకేష్ ఆనందం ఏంటి సంతోషం ఏంటి అని అడిగారు అనుకోండి, ఒళ్ళంతా గోక్కోణ అనే రకం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చంబా పుత్రరత్నం తెలంగాణలో పార్టీని మడతెట్టేశారు. అసలు ఒక రాజకీయ పార్టీ పుట్టేది ఎందుకు? ఆ ఎలక్షన్ లో పోటీ చేయడంగా కదా. ఆ రాష్ట్రంలో ఆ జ్ఞానేశ్వర్ గారు కూడా గోలగోల. ఈ లోకేష్ వచ్చాడు, పగ్గాలు అప్పచెప్పారు, పార్టీని మడతెట్టేశాడు రా బాబు. 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఏనాడు కూడా రాజ్యసభలో ఖాతా తెరవకుండా లేరు. ఒక్క సీట్ అనే ఉండేది. ఇతను వచ్చాడు, రాజ్యసభ సీట్లు మడతెట్టేశాడు. ఉత్తరాంధ్రలో మన సభల్లో లేటెస్ట్ గా అక్కడ కూడా కుర్చీ మడతెట్టేశాడు. అసలు ఇతను డౌట్ అయ్యాడు ప్రజలకి, తన తండ్రి పేరే రెడ్ బుక్ లో రాసేసాడేమో అని. ఈ ఎలక్షన్ ముగియగానే ఈ లోకేష్, ఈ పులకేష్, ఆ పావలకేష్ ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా మడతెట్టేసి ఆ డబల్ డెక్కర్ లారీ నారాహిలో ఆ తొట్టులో చంద్రబాబు నాయుడిని వాళ్ళ సైకిల్ని వేసేసుకుని లారీ ఎక్కి వీళ్ళ ప్రవాసాంధ్రులు కదా, తెలంగాణ పోతారు హైదరాబాద్ అని జనం అందరూ అనుకుంటున్నారు. ఈ జిలేబీకి గలేబీకి తేడా తెలియని వీళ్ళిద్దరూ కూడా రెండు పార్టీల కార్యకర్తల జీవితాలని నాశనం చేసేస్తున్నారు. వీళ్ళకి ఒక నిబద్ధత అంటే కూడా తెలియదు. వీళ్ళకి వీళ్ళ దెబ్బకి ఈ ఎలక్షన్ దాటితే ఇంక చంద్రబాబు నాయుడు ఉంటాడో లేదో తెలియదు. ఇక నో మోర్ అనుకోవాలి. ఇంక టీడీపీ కానీ చంబానాయుడు కానీ అక్రమ పొత్తుగాడు. ఇతను పొత్తు ఎంత ఎలా అంటే రాష్ట్ర ప్రజలకు తెలియని పార్టీలతో కూడా పొత్తు పెట్టేసుకుంటాడు ఇతను. మనం లెక్క వేసుకుంటే అసలు కాంగ్రెస్ తో కలిసిపోయాడు, ఈరోజు బీజేపీతో తాదారాడిపోతాడు, జనసేన అంటాడు, సిపి అంటాడు, సిపిఎం అంటాడు, తృణమూల్ కాంగ్రెస్ అంటాడు. ఏంటి అంటే ఇతను నడవలేక ఈ చెయ్య ఆ పార్టీ మీద, ఈ చెయ్యి ఆ పార్టీ మీద అయ్యో దొరికిసారు వేసుకుంటూ తిరగడానిక. కొడుకు ఎదిగే సమయానికి పార్టీకి జనాల్లో ఆదరణ పోయింది. టీడీపీకి ఈ ఎయిర్టెల్కి ఏరియల్కి తెలియని కొడుకులిద్దరిని నమ్ముకోవడం కంటే అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి చూసి విసిగిపోయి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన ఈ పార్టీలు రెండింటిని కూడా బీజేపీలో విలీనం చేసేపోతున్నాడు. ఇది ప్రజలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే గెలిచే పరిస్థితి ఎలాగో లేదు. ఎక్కడ చూసినా జగన్ గారికి ప్రధాన ఉంది, ఆయన చేసేదే సంక్షేమ కార్యక్రమాలు. ఇతనేమో సంక్షేమ ముఖ్యమంత్రి, ఆయన సంక్షేమ ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ అల్లుడిగా ఇతను ఎన్టీఆర్ని వెళ్లిపోటు పొడిచాడు. మొన్న భువనేశ్వర్ గారు చూస్తే కుప్పం సభలో ఆవిడ కూడా ఎన్టీఆర్ కుమార్తెగా ఈరోజు పగ తీర్చుకుంటుందేమో అనుకున్నాం. మా ఆయనకి కాదు, నాకు ఓట్లే, నేనే పోటీ చేస్తాను అంటే ఆవిడ కూడా వెన్నుపోటు పొడుస్తుంది వీళ్ళని. ఒక రకంగా కుటుంబ సభ్యులంతా ఏకమైపోయారేమో అనుకుంటున్నారు జనం కూడా. టీడీపీ మీద అసహ్యంతో పుట్టిన జనసేన పార్టీ దగాకోర్లు, దొంగలు అని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఈరోజు టీడీపీకి చెయ్యానండి, వాళ్ళే సీఎం అంటే చంద్రబాబు నాయుడినే సీఎం చేస్తాను, పోతే లోకేష్ని సీఎం చేస్తాను, పోతే అతని కొడుకుని సీఎం చేస్తాను, జనసేన వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేయండి, నచ్చితే ఉండండి లేకపోతే పోండి, ఎవరు నోరెత్తడానికి లేదు అని ఈ పావలా చెప్పడంతో ఈ రోజు మీరు గమనించిన రాష్ట్రం మొత్తంలో కూడా జనసేనకు కానీ టీడీపీ కార్యకర్తల్లో కానీ ఒక హుషారు లేదు. ఏదో ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు కానీ ముఖ్య నాయకులందరూ కూడా కనుమరుగైపోయారు. నిబద్ధత కలిగిన, నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఎవరు కూడా ఆ పార్టీ జెండా కూడా పట్టుకోవట్లేదు. ఈరోజు ఏదో పేరుకి ఎలక్షన్ లో పోటీ చేయడం తప్ప జగన్ హవా ముందు, ఫ్యాన్ గాలి ముందు ఒక్కడ పనిచేయడు. ఈ రెండు పార్టీలు కూడా కలిపి ఇప్పటికే 2 ఓడిపోయే సీట్లు ప్రకటించి అపాస్పాలు అయిపోయాడు పావల. రాజాను కానీ రాజానారు గారు గెలవడం ఇతను తరమా. రాజానారులో అసలు అడిగట్టుకెళ్ళడా? ఎవరినో బలి చేయడానికి తప్ప ఇతను వెళ్ళొచ్చుగా. ఇతను హింసించే రాజు పులకేష్ వీళ్ళిద్దరు వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. డిపాజిట్ కూడా రావు ఈ రాజానారంలో. ఏమి అనౌన్స్ చేయకుండా రాజమండ్రి వచ్చి కూడా ఒక డ్రామా నడిపి షెల్టాన్లో అక్కడెక్కడ అతను నమ్ముకున్న నిబద్ధతో ఉన్న ఆ పార్టీ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని పేరు కందులు దుర్గేష్ గారికి సీట్ అనౌన్స్ చేయకుండా దేవాను పారిపోవడం పెట్టి ఏదో పెద్ద ఇంటర్నేషనల్ పార్టీ ఇది జో బైడెన్ పార్టీయా కాదు కదా.
ఒక చిన్న పార్టీ మీది, మీకు 10 సీట్లు కూడా వస్తాయో లేదు తెలియదు. మళ్ళీ ఇంత దానికి కౌమార దశలో ఉన్న యువతని, ఓటాక్కు లేని యువతని, అసలు పెద్ద మనిషి అయ్యారో లేని యువతను వాడుకుంటాం. సీఎం అని పిలిపించుకోవాలి. ఇది 10-15 సీట్లు సీఎమ్మా, నువ్వు గెలిచింది ఒకటి కూడా ఉండదు అందులో. ఈ రోజు దుర్గేష్ గారిని బలి చేసి నువ్వు దేవారం పారిపోయావు. పాప ఆయనకి ఏం చేయాలో తెలియక నాకే ఇచ్చేసారు సీట్. అది నీకు ఇచ్చేస్తే దుర్గేష్ గారికి ఇచ్చేస్తుంటే నువ్వే ప్రకటించాలి కదా. నీ చేతుల్లో ఏమీ లేదు. మీ యజమాని, నీ పోషకుడు చంద్రబాబు నాయుడు అంటే అతని పోషకుడు ఈ రోజు కలవడానికి ప్రిపేర్ అవుతున్నా కదా బీజేపీ వాళ్ళు అంటే ఇంతమంది చేతుల్లో ఉన్నాయి మీ జీవితాలు. అప్పుడు చెప్పగలరు పాపం దుర్గేష్ గారు నువ్వు ఏం మాయ చేశాడో పవన్ కళ్యాణ్. పాపం ఆయన సీట్ నాదే నేనే పోటీ చేస్తాను జీవం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు జనసేన అనౌన్స్ చేసి ఉంటే ఎంతో హ్యాపీగా ఉండేది. అంటే మా దుర్గేష్ గారు కూడా స్వతహాగా తాను ఎక్కడ కూర్చుంటే అక్కడ కొమ్మను అరికేసుకుంటాడు. అతను ఈరోజు వెరైటీగా బుచ్చే చౌదరి కొమ్మను అరికేశాడు. ఎన్నాళ్ళు వేసినా నువ్వేనా, నువ్వు ఒక వృద్ధ జంబు కానీ, నువ్వు రిటైర్ అయిపోయే వయసు వచ్చేసింది నీకెందుకయ్యా అని చెప్పేసి ఇతను అంటూ ట్రోలింగ్ చేయిస్తూ తెలుగుదేశం కార్యకర్తలతో కూడా అనిపిస్తున్నాడు. నిజమే, మర్రి చెట్టు లాంటి బుచ్చయ్య ఎక్కడుంటే అక్కడ ఎవరిని ఎదవనివ్వకుండా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఒక సీనియర్ నాయకులు లేడు. ఎక్కడ తనకు తానే ప్రకటన చేసుకోవడం జయప్రదంగా ఆయన దగ్గర దాచుకున్నాడు. కాబట్టి బుచ్చే చౌదరి కంఠంలో ప్రాణం ఉండగా బుచ్చే చౌదరి కాకుండా మరొకరికి ఆ సీటు ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబుకి. కాబట్టి ఇన్నాళ్ళు దిగ్విజయంగా అలా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అయితే జనసేన మాత్రమే త్యాగాలు చేయాలని బుచ్చయ్య గారి ఉవాచ. తాను మాత్రం చేయడట. కాటికి వెళ్ళిపోయేదాకా కూడా తన పదవిలోనే ఉండాలి తప్ప మరెవరికైనా నీతులు చెప్తాడు, తాను మాత్రం ఆచరించడు. ఇవన్నీ పక్కనెడితే దుర్గేష్ గారు కానీ బుచ్చయ్య చౌదరి కానీ స్వయం భూలింగాలు. అంటే వాళ్ళకు వాళ్ళు స్వయం ప్రకటిత అభ్యర్థులు. అటు చంబానాయుడు కానీ ఇటు పావలా కానీ వీళ్ళ నా క్యాండిడేట్లను ప్రకటించలే, వీళ్ళకెళ్ళే ప్రకటించుకుంటున్నారు. అంటే పీతల గంపకి మూతక్కర్లేదని టీడీపీ జనసేన వీళ్ళ ఒకరితో ఒకరు లాగేసుకుంటున్నారు తప్ప ఒక మాటమే లేరు. ఇక రాబోయే రోజులు ఎలా కొట్లాడుకుంటారో చూడాలి. మాకు తెలిసి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఎవరు కూడా ప్రచారం కూడా ఎలక్కల ఏళ్ళకి కొట్టేసుకుని వాళ్ళు కూడా మాకేయమని చెప్పేసేలాగా ఉన్నారు. అలాంటి దుస్థితికి వచ్చేసారు. పైగా వీళ్ళిద్దరూ కూడా అసలు పోన్లో ఇందులో ఒకరికి వచ్చిన ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తాను తెచ్చుకున్నా చెల్లుపోయిన వేణు ముందు డిపాజిట్ కూడా దక్కించుకోలేరు. అది ముందు తుక్కుగా ఓడిపోతారు. అందరు వాడు వేణు ఈసారి గెలిచేది ఫ్యాన్ అని ప్రతి ఇంట్లో కూడా ఈరోజు నిలదీస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గానికి ఏది కొత్త కాదు, జడ్పీ చైర్మన్ గా చేశాడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న క్యాండిడేట్లు ఎవరికి తీసిపోకుండా ఏ మారుమూల ఎవరున్నారో, ఎక్కడ ఏ సమస్య ఉందో, ఎక్కడ రోడ్లు వేయాలో, ఎక్కడ భవనాలు కట్టించాలో అన్ని ఒక ప్రణాళిక ప్రకారం దూసుకుపోతున్నాడు నేడు. బుచ్చయ్య చౌదరి గారు బహుశా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఆయన పవర్లో ఉన్నాడు. అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే పిల్లి దెబ్బలాడు కూడా కోతట్టు పోయినట్టుగా చేసేవాడు అతను. ఆ రకంగా అతను ఎమ్మెల్యే దక్కింది మొన్న కూడా. కానీ ఈసారి పిల్లి దెబ్బలాట్లో సింహం వచ్చింది. సింహాన్ని చూసి 2 పిల్లులు పారిపోతే జనం అంతా కూడా రాజుగా ఎన్నుకుంటారు. ఈరోజు వీళ్ళు కులపిచ్చితో కొట్లాడుతున్న పార్టీలకు ప్రతినిధులు తప్ప ప్రజాప్రతినిధులు కాలేరిక వీరు కూడా. అయితే అసలు వేణువుని గెలవడం తరమా? ఆయన రావడంతో ఆయన రావడం చెల్లుమని రావడం చెల్లుమని ఈపే కొట్టేట్టు అయిపోయింది ఇద్దరికీ కూడా. ఏదో పైకి కొట్లాడుతున్నారు తప్ప ఒకవేళ వేసేస్తారేమో జనం మా కాపులు ఎక్కువ కదా అని ఈయన, మా సోదరులతో ఇప్పుడు విజయం కదా అని ఆయన అనుకుంటారు తప్ప అసలు ఇవన్నీ కాదు, కులం కాదు, అక్కడ ప్రజల మనసులో ఏముందో అదే జరుగుతుందన్న ఇది వీరికి కూడా ఎలగట్లేదు. వీళ్ళిద్దరికి ఛాలెంజ్ చేస్తున్నాం. వేణు మీద ఒక్కరితో దాడి చెప్పించాడు చూద్దాం. చెల్లుపోయిన వేణు గారిలో ఒక అనర్హత మీరు చూపించండి చూద్దాం. పొద్దుడు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా తిరుగుతున్నాడు ఆయన. ఎవరికి కూడా ఆయన కొత్త ఫీలింగే లేదు. మనోడు మన ఇంట్లో మనిషి రానట్టు అసలు మంత్రిరాజు లేడు అతను. ఒక వాలంటీర్ అది చొచ్చుకుపోతున్నాడు, పేరెట్టి పిలుస్తున్నాడు. పైగా ఆయన మీకు ఎలా చెప్పాలి, చక్కగా ఈ విందులు కానీ ఆతిథ్యానికి కానీ మారిపోయారు. రాయమండ్రి ఇది వరకు మార్గాన్ని నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా ఆతిథ్యానికి మారిపోయారు. అలాగే చెల్లుపోయిన వేణుగారు కూడా
కార్యకర్తలు చూడడంలో కానీ, పోషించడంలో కానీ, ప్రజలకు అన్నం పెట్టడంలో కానీ, పనులు చేయడంలో కానీ, గుర్తుంచుకొని పిలవడంలో కానీ చక్కగా ఆయన చేసుకొస్తున్నాడు. ఆయన ప్రజల్లో ఆయన సక్సెస్ అయిన తర్వాత అంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా చెల్లిపోయిన వెనక్కి ఫిదా అయిపోయారు. ఆయన ఒక మంత్రిలాగా ఉండడు. కావాలంటే మీరు వచ్చి చూడండి, ఆయన సభలకు రండి, మీరు ఏమైనా ముసుగు కప్పుకొని ఒకసారి రండి. ఆయన చక్కగా ఆదరిస్తున్నాడు. ఆయన ఏ మారుమూల వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాడు, నడుచుకుని వెళ్ళిపోతాడు. అమ్మా మీకు ఏమైనా అవసరం ఉందా, ఏం చేయాలి మీకు అని. మీకు అటువంటి తెలుసా మీకు అసలు? జనసేన టీడీపీ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళొక జులుం ప్రదర్శించడం తప్ప ఏనాడు ప్రజలకు చేరువైంది లేదు. రేవులో తాడి చెట్టు ఎదిగినట్టుగా బుచ్చే చౌదరి ఏదో అలాగా కొట్టుకొస్తాడు ఆ పార్టీలో. పార్టీ ఆవిర్భావం నుంచి అంతమయ్యేదాకా కూడా ఉన్నవాడు బుచ్చే చౌదరి. సోవియట్ యూనియన్ లో గోర్బచ్చ ఉండేవాడు, ఇక్కడ గోండ్ల బుచ్చే చౌదరి ఆవిర్భావంలో ఉన్నాడు. ఇప్పుడు పార్టీ కాటికి కాళ్ళు చాపేసుకుంది. ఇతనితోనే అంతమైపోద్ది ఈ ఎలక్షన్ తోనే. అటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పోవడం, మొత్తం ఎన్ఆర్ఐగా మీరు ఇక్కడ పార్టీ దుకాణం మూసాడు. లోకేష్ దయ వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేస్తుంది, ప్రజలందరికీ తేటదలం అయిపోతుంది. అయినా పొగరికి అహంకారంకి దూరంగా ఉండే చెల్లిపోయిన వేణు అందరి వాడు వేణు ఈసారి గెలిచేది ఫ్యాన్. అది నిజంగా అది ప్రజల నుంచి పుట్టిన మాట. అది ఈ రోజు అది నిజం రాబోతుంది. ఎలా అంటే ఈరోజు ఎవరైనా నాకు ఇది పని కావాలండి అంటే కాదు అనే పరిస్థితి వేణుగారి దగ్గర లేదు. అయ్యేదనుకో వెంటనే చేస్తా. అంతేగాని నువ్వు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు, ఎప్పుడు నా చుట్టూ తిరుగుతున్నావు, కొన్నాళ్ళు పోయేకరా అనే టైపు కాదు. అయినా చక్కగా అన్ని చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మీరు రాసుకోండి, చెల్లిపోయిన వేణు గెలుపు ఖాయం. అలాగే ఈరోజు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారు ఒక చక్కటి అభ్యర్థి. గత ఎన్నికల్లో మార్గాని భర్త గారి ఎంపిక సూపర్ అయితే ఈ ఎన్నికల్లో గూడూరు శ్రీనివాస్ గారి ఎంపిక డోపర్. అసలు తిరుగులేదు, అంతకు మించిన క్యాండిడేట్ ఇతను. భర్త గారు ఏమి డాక్టర్ కాదు, ఈయన డాక్టర్గా కూడా ఎన్నో సేవలు. అంటే ఒక బీసీ వర్గాలు చెందినవారు పేదలోనే అనిపిస్తుంది. తన మనసుకు దోస్తే ఫీజుని వెనక్కి ఇచ్చిన చరిత్ర ఉంది. ఏ డాక్టర్ దగ్గర మీరు చూడలేరు. ఈయనేమి రాజకీయ నాయకుడితోనే కలగలేదు. చక్కటి పల్మనాలజిస్ట్ అయినా, కరోనాలో కూడా ఆయన చక్కటి సేవలు అందించాడు. ఈరోజు ఒక తెల్ల కాగితం మీకు ఛాలెంజ్ చేస్తాం. మీ పార్టీ నుండి కూడా ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న శెట్టిబల్లిని గౌరవిస్తూ వైఎస్ఆర్సీపీ ఈరోజు గూడూరు శ్రీనివాస్ సీట్ ఇచ్చింది. మీరు ఇవ్వగలరా? అసలు బీసీకి ఇస్తారో లేదు తెలియదు. మీరు ఏదో తన కోసం పాటు పడుతున్న మరదలే కళ్ళల్లో ఆనందం చూడాలని పురంధేశం తెద్దామా, లేకపోతే ఎవరైనా ఓసీకి ఆ సీట్ అమ్ముకుందామని చూస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అసలు జనసేన వాళ్ళకి అయితే అంత సీన్ కూడా లేదు. అతను అటుకేసి చూడకూడదు. ఎందుకంటే ఆ అనుజ్ఞ అయ్యగారు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అంత అవకాశం ఇవ్వడు. కాబట్టి అసలు వాళ్ళు ఎంపీ సీట్లు మర్చిపోవచ్చును. ఇక్కడైతే మీరు ఒక బీసీని తెస్తా అని చెప్పగలరా? గూడూరు శ్రీనివాస్ గెలుపుని ఎవరు ఆపలేరు. అత్యధిక మెజారిటీతో 1,00,000కు పైగా ఓట్లతో ఆయన ఈ రోజు గెలుపొందబోతున్నాడు. పొడి చేతులు ఉన్నాయి మీ జీవితాలు. మీరు ఇలా చెయ్యండిరా అంటే చేయడానికి తప్ప కీలుబొమ్మలు అయిపోయారు మీరు. ఈ రోజు మైనార్టీ ఓట్లు కూడా మీకు లేవు, బీజేపీతో కలిశారు కాబట్టి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని మర్చిపోవడం. మీరు కొద్దో గొప్ప మీ మీద నమ్మకం ఉన్న కార్యకర్తలు కూడా ఈరోజు సైలెంట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. గూడూరు శ్రీనివాస్ గారు గెలుపు ఖాయం, చెల్లిపోయిన వేణు గెలుపు ఖాయం, మార్గాని భరత్ గారు గెలుపు ఖాయం, అటు రాజా గెలుపు ఖాయం. అసలు ఏం గెలుస్తారా మీరు? అసలు